హాయ్. ఈరోజు సంవత్సరం అంతా నిలవ ఉండే చింతతొక్కు తయారు చేసుకుంటున్నాను. ఇవి 2 కేజీల చింతకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఈ జనవరి ఫిబ్రవరిలో గింజ బాగా ముదిరి పచ్చడికి అనుకూలంగా బాగుంటాయి. ఇవి 2 కేజీల చింతకాయలు అన్నాను కదా, ఇవి శుభ్రంగా కడిగి ఆరబెట్టేసాను. ఆరబెట్టి తడి లేకుండా చూసుకొని, రోలు కూడా శుభ్రంగా కడిగి ఆరబెట్టి తడి లేకుండా చూసుకొని ఉప్పు వేసుకొని చింతకాయలను దంచుకుంటున్నాను. ఇలా కచ్చపచ్చగా దంచుకొని ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇవి మెత్తగా ఏమి నలగక్కర్లేదు. గింజలు నలిగినాయి అంటే మళ్ళీ చేదు వస్తుంది. కచ్చపచ్చగా నలిగితే సరిపోద్ది. ఇలా మొత్తం దంచేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టేసుకుంటాను. ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టుకున్న తర్వాత 3 రోజులకి ఊరుతుంది. ఉప్పు వేసి పసుపు వేస్తాం కదా, ఊరి నీళ్ళు కూడా ఊరుతాయి. అప్పుడు గింజలు చిక్కాలు అన్నీ తీసేసి మెత్తగా మిక్సీ పట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. ఈ చింతతొక్కుతో మనం ఏ పచ్చళ్ళైనా చేసుకోవచ్చు. చింతపండు యూజ్ చేసి ఏమేమి చేసుకుంటామో అన్నీ చేసుకోవచ్చు. ఈ చింతతొక్కుతో పప్పులు వేసుకోవచ్చు. దోసకాయ పచ్చడికి అయితే ఈ పచ్చి చింతకాయ తొక్కు దోసకాయ పచ్చడి కలిపి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మేము చేసుకుంటాము. ఈ చింతతొక్కు ఎంత ఊరితే అంత టేస్ట్ పెరిగిద్ది. సంవత్సరం 2 సంవత్సరాలు కూడా అలాగా ఫ్రిడ్జ్లో నిలవ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత స్టోర్ చేస్తే అంత టేస్ట్ పెరిగిద్ది. చింతతొక్కు అన్ని విధాలుగా వాడుకోవచ్చు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై.